జనగామ బీఆర్ఎస్ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డిపై కేసు నమోదైంది. మేడ్చల్ జిల్లా గట్కేసర్ మండలం వెంకటాపూర్ రెవెన్యూ పరిధిలోని నాదం చెరువు బఫర్ జోన్లో సుమారు ఎకరన్నర భూమిలో అనురాగ్ ఇన్స్టిట్యూట్ నిర్మాణం చేపట్టారని నిన్న ఇరిగేషన్ శాఖ ఏఈ పరమేష్ పోచారం ఐటీ కార్డర్ పిఎస్లో ఫిర్యాదు చేశారు. అక్రమ నిర్మాణాలపై చర్యలు తీసుకోవాలని ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు. ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోచారం ఐటీ కార్డర్ పోలీసులు ఏ క్షణంలో అయినా కాలేజీ బిల్డింగ్స్ ను కూల్చివేసే అవకాశం ఉన్నట్టు సమాచారం. జనగామ బీఆర్ఎస్ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డిపై కేసు నమోదైంది. మేడ్చల్ జిల్లా గట్కేసర్ మండలం వెంకటాపురం రెవెన్యూ పరిధిలోని నాదం చెరువు బఫర్ జోన్లో సుమారు ఎకరన్నర భూమిలో అనురాగ్ ఇన్స్టిట్యూట్ నిర్మాణం చేపట్టారని నిన్న ఇరిగేషన్ శాఖ ఏఈ పరమేష్ పోచారం ఐటీ కారిడార్ పిఎస్లో ఫిర్యాదు చేశారు. అక్రమ నిర్మాణాలపై చర్యలు తీసుకోవాలని ఆయన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఇక ఆయన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోచారం ఐటీ కారిడార్ పోలీసులు ఏ క్షణంలో అయినా కాలేజీ బిల్డింగ్స్ ను కూల్చివేసే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి సునీల్ అందిస్తారు. సునీల్, జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డిపై మేడ్చల్ జిల్లా గట్కేసర్ పోలీసులు కేసు నమోదు చేసుకోవడం జరిగింది. అయితే మేడ్చల్ జిల్లా గట్కేసర్ మండలం వెంకటాపూర్ రెవెన్యూ పరిధిలో ఉన్నటువంటి నాదం చెరువు బఫర్ జోన్ ను ఆక్రమించి నిర్మాణాలు చేపట్టారన్నటువంటి ఆరోపణల నేపథ్యంలోనే పల్లా రాజేశ్వర పోలీసులు కేసు నమోదు చేసుకుంది. పోచారం పోలీసులు ప్రస్తుతం అయితే పల్లా రాజేశ్వర రెడ్డిపై కేసు నమోదు చేసి పలు సెక్షన్లు కూడా నమోదు చేయడం జరిగింది. ఇందులో ప్రధానంగా మనం చూడొచ్చు సెక్షన్ 324 బిఎన్ఎస్ యాక్ట్ తో పాటు సెక్షన్ 329 అదేవిధంగా బిఎన్ఎస్ యాక్ట్ 3 and 4 పోపా సెక్షన్ కింద ప్రస్తుతం అయితే పల్లా రాజేశ్వర్ రెడ్డిపై కేసు నమోదు చేశారు. ఇందులో ప్రధానంగా బఫర్ జోన్ సంబంధించినటువంటి చెరువులను ఆక్రమించినటువంటి పల్లా రాజేశ్వర్ రెడ్డి అక్కడ ఉన్నటువంటి సుమారు ఎకరన్నర భూమిని ఆక్రమించి అనురాగ్ ఇన్స్టిట్యూషన్ అని అక్రమ నిర్మాణాలు చేపట్టారంటూ కూడా గతంలో అతనిపై ఫిర్యాదు రావడం జరిగింది. అయితే ఇరిగేషన్ శాఖ పర్మిషన్ సంబంధించిన అధికారి ఇచ్చినటువంటి ఫిర్యాదు మేరకు ప్రస్తుతం పల్లా రాజేశ్వర రెడ్డిపై పోచారం పోలీసులు ప్రస్తుతం అయితే పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు. దీనిపై త్వరలోనే పల్లా రాజేశ్వర రెడ్డికి నోటీసులు ఇచ్చి పోలీసులు విచారించే అవకాశం ఉంది. అంటే సునీల్, అనురాగ్ ఇన్స్టిట్యూట్ ని ఏ క్షణంలో అయినా కూల్చివేసే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. అయితే దీనిపై పల్లా రాజేశ్వర్ రెడ్డి ఎలా ముందుకు వెళ్లే అవకాశం ఉంది? అప్రమత్తం కాబోతున్నారా? ఎలా ఉండిపోతుంది పరిస్థితి? మనం చూసాము ఇటీవల కాలంలో హైదరాబాద్ మొత్తం కూడా నాలాలు చెరువును ఆక్రమించినటువంటి ఈ బిల్డింగ్స్ మొత్తం కూడా కూల్చివేస్తున్న దృశ్యాలు కూడా మనం చూస్తాం. ఈ రోజు ఎన్ కన్వెన్షన్ హీరో నాగార్జున సంబంధించిన ఎన్ కన్వెన్షన్ కూడా హైదరాబాద్ అధికారులు కూల్చివేయనుంది. అదే తరహాలో ఎక్కడైనా అక్రమ నిర్మాణాలు చేపడితే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించే పరిస్థితి లేదని ఇప్పటికే హైదరాబాద్ అధికారులు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం పల్లా రాజేశ్వర రెడ్డి భవనాన్ని కూడా ఏ క్షణంలో అధికారులు కూల్చివేసే అవకాశం ఉంది. ప్రస్తుతం పల్లా రాజేశ్వర రెడ్డితో పాటు ఇంకా నగరంలో ఉన్నటువంటి అనుమతి తీసుకున్నటువంటి అంటే నాలా పర్యావరణ ప్రాంతాలు కావచ్చు, చెరువులు ఆక్రమించి కట్టినటువంటి అన్ని బిల్డింగ్స్ కూడా ఇప్పటికే హైదరాబాద్ అధికారులు గుర్తించారు. ఎవరైతే ఫిర్యాదు చేస్తారో ఆ మేరకు ప్రస్తుత అధికారులు హైదరాబాద్ అధికారులు మాత్రం చర్యలు తీసుకున్న పరిస్థితి మాత్రం కనబడుతుంది. రైట్, థ్యాంక్ యూ సునీల్.